మనం అంతా కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేస్తున్నాం. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. బెంచ్ మార్క్ గ్లోబలీ అండ్ నేషనలీ, స్టేట్ వైజ్, దెన్ డిస్ట్రిక్ట్ వైజ్. ఇప్పుడు నేను స్టేట్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు వెస్ట్ ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి వరకు. అమరావతి రీజన్ డెవలప్మెంట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు. అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్ నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. యువరాజు మిస్ అయ్యాడు. యువరాజు ఇది కన్వీనర్ ఫర్ విశాఖపట్నం. ఇక్కడికి వచ్చే కొందికి, అమరావతికి వచ్చే కొందికి సురేష్ ఇది కన్వీనర్ ఫర్ అమరావతి ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్, బికాస్ ఈజ్ హ్యావింగ్ ఇయర్ ఈ సిఆర్డిఏ అన్నీ ఉన్నాయి. అదే మరి మీనా గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ తిరుపతి. ఈ 3 కూడా పెట్టి ఒక డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లి 1,19,464 కోట్లు వస్తుంది. 84,174 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అనంతపూర్ 26,597 కోట్లు, 19,984 మంది ఎంప్లాయ్మెంట్. అన్నమయ్య 11,900, 9,090. ఏఎస్ఆర్ 24,064, 13,175. దెన్ బాపట్ల 1,880 కోట్లు, 5,546. చిత్తూరు 12,484, 47,003 కోట్లు. ఈస్ట్ గోదావరి 37,695, 3,628 మందికి ఉద్యోగాలు. ఏలూరు 745, 120, 1,211 మందికి ఉద్యోగాలు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు ఎంత పరిగెత్తినా అగ్రికల్చర్లో యు మే నాట్ పికప్. సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీ బ్యాలెన్స్ అయితే తప్ప. అందుకే మీలో మైండ్ సెట్ కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ మారకపోతే అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. మీరు 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు కలెక్టర్స్గా ఉండి వచ్చేస్తారు. అటు రొటీన్గానే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరైన గుంటూరులో 52,450, 47,321. అది కూడా కారణం సిఆర్డిఏ. కడప 53,797 మందికి ఉద్యోగాలు, 28,364 ఉద్యోగాలు, 52,000 కోట్లు పెట్టుబడి. అదే సమయంలో కాకినాడ 70, కడప దెన్ కాకినాడ 13,136 కోట్లు పెట్టుబడి, 27,057 మందికి ఉద్యోగాలు. కర్నూలు 78,223 కోట్లు పెట్టుబడి, 78,223, 30,866. మాండ్యం ఓన్లీ 15 కోట్లు పెట్టుబడి, 250 ఉద్యోగాలు. బ్రేక్. దెన్ నంద్యాల 20,012 కోట్లు పెట్టుబడి, 4,579 ఉద్యోగాలు. ఆల్వేస్ నంద్యాల కన్సిడర్ టు బి వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ హైయెస్ట్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ అవుతుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. వాటర్ని సక్రమంగా ఉపయోగించుకుంటే తప్ప ఇట్ కెనాట్ బికమ్ వెల్త్ క్రియేషన్, అసెట్గా ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి.
అదే కర్నూలులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసుకొని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ని తీసుకురావాలని. అది కూడా మీరు సెర్చ్ చేయాలి. అక్కడ ఏంటి ఆ ల్యాండ్ నాట్ ఫర్ కల్టివేషన్, బికాస్ చౌడు భూమి. అలాంటి భూమిని ఏం చేసామంటే ఇండస్ట్రియల్ టౌన్షిప్ డిసైడ్ చేసి అప్పుడే ఇండస్ట్రీ తీసుకొచ్చాం. ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చారు. ఇట్ హెస్ బికమ్ ఏ ఇండస్ట్రియల్ హబ్. దానికి అనుకూలంగా పక్కనే నేను ఎయిర్పోర్ట్ కట్టాం. ఎయిర్పోర్ట్ ప్లస్ ఇది ఇప్పుడు అక్కడ మొత్తం ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది, వాటర్ ఉంది. దెన్ ఫ్యూచర్కి అది మేజర్ హబ్ కింద ఓర్వకల్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం. డ్రోన్ సిటీ కూడా చేసాం. కడప కొప్పర్తి, దాన్ని కూడా మనం బాగా డెవలప్ చేస్తున్నాం. ఇంకొక కొంత ల్యాండ్ కూడా అక్వైర్ చేయమన్నాం. కొప్పర్తి ఈజ్ గోయింగ్ టు బికమ్ బిగ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ నా అట్రాక్ట్ చేస్తే. కడప స్టీల్ ప్లాంట్ కూడా మనం ఫైనలైజ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే కొందుకు ఎన్టీఆర్కి వచ్చే కొందుకు 20,012 కోట్ల రూపాయలు. పల్నాడు 7,000, దానికి 20,000కు 45,000 ఉద్యోగాలు. పల్నాడు 7,624 కోట్లు, 12,500 ఉద్యోగాలు. ప్రకాశం 1,71,519 కోట్ల రూపాయలు పెట్టుబడి, బికాస్ ఆఫ్ పోర్ట్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ యువర్ రిలయన్స్. దాంతో ప్రకాశంలో 19,754, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 30,131 కోట్లు, 91,761 ఉద్యోగాలు. శ్రీ సత్యసాయి 26,918 కోట్లు, 25,680. శ్రీకాకుళం బిగ్ బ్రేక్ అగైన్ 6,611 కోట్లు, 36,381 ఉద్యోగాలు. తిరుపతి 1,03,557 కోట్ల పెట్టుబడి, దగ్గర 1,94,043 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం 2,24,934 కోట్ల పెట్టుబడులు, 3,51,080 మందికి ఉద్యోగాలు. విజయనగరం 29,662, 61,353. వెస్ట్ గోదావరి 449 కోట్లు, 2,500 మందికి ఉద్యోగాలు. ఇది గత చరిత్ర. ప్రాస్పరస్ జిల్లాస్ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ నోచుకోవడం లేదు. నీళ్లున్నాయి, నీళ్లు తాగుతున్నారు, పంటలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ మీరు పట్టించుకోవడం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ది మైండ్ సెట్. అదే మరి ఇక్కడ వచ్చే కొందికి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు కలెక్టర్స్ అంతా ఇది ఒక ఉపన్యాసంగా అనేసి వెళ్ళిపోతున్నారు. అదేదో యువరాజు ప్రాజెక్ట్ మారిగా. యువరాజు ప్రాజెక్ట్ కాదు. ఓనర్షిప్ కలెక్టర్స్, ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్, అక్కడుండే ఎమ్మెల్యేస్ తీసుకోవాలి. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్ క్రియేట్ చేసి పేదరికాన్ని నిర్మూలిస్తాం, జీవన ప్రమాణాలు పెంచుతామంటే ఇండస్ట్రీ లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇండస్ట్రీ సర్వీసెస్, దీనికి పెట్టుబడులు రావాలి. ఇక్కడ కావాల్సింది మీ ఓరియంటేషన్ మారాలి. ఓరియంటేషన్ మారి మీకు నిర్ణయం నేను చూశాను. విజయనగరం స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడానికి ఫ్రమ్ అగ్రికల్చర్ హార్టికల్చర్కి వెళ్ళారు, ప్రయత్నం చేశారు. ఇంకా పూర్తిగా పోయాలని నేను చెప్పను. దట్ ఈస్ ఎ గుడ్ ఛాంపియన్ ఫార్మర్ కింద. ఇప్పుడు మీరందరూ నేచురల్ అడ్వాంటేజ్ విశాఖపట్నానికి వస్తుంది, తిరుపతికి వస్తుంది, పోర్ట్ నుండి ఇక్కడికి వస్తుంది, విజయవాడకు కొద్దిగా వస్తుంది, అమరావతికి. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎంతమంది మీరు ఎస్ఐపిబి మీటింగ్లు మీ జిల్లాలో పెడుతున్నారు? డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిఐపిబి పెట్టిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది? రెండోది, ఎంత మీరు ఇది కూడా రేపటి నుంచి మీరు నాకు వర్కౌట్ చేయాల్సింది జిల్లా వారీగా ఇన్వెస్ట్మెంట్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వేర్ డిస్ట్రిక్ట్ యూ ప్రిపేర్. అప్పుడు ఆ జిల్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కడున్నారో ఒకసారి అనలైజ్ చేసి వాళ్ళకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడం మొదలు పెడితే
అప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. రెండోది, మీకు కొన్ని జిల్లాల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ లాజిస్టిక్స్, బికాస్ ఆఫ్ హిస్టారికల్ రీజన్స్. కొన్ని జిల్లాల్లో అలాంటి అడ్వాంటేజెస్ లేవు. అక్కడ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. హౌ టు క్రియేట్? వన్ ఈజ్ అగ్రికల్చర్ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడం. నెంబర్ 2, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్. బోత్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ బోత్ విల్ గో టుగెదర్. దీనికి మీకు కావాల్సింది ప్రోయాక్టివ్నెస్. వన్స్ మీరు ప్రోయాక్టివ్గా ఉండి కాంపిటేటివ్ స్పిరిట్ కానీ బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మొన్నటి వరకు 1924 ఆంధ్రప్రదేశ్కి ఎవరు రావని చెప్పి వెళ్ళిపోయారు. అదే సమయంలో కొన్ని ఇక్కడ పేట్రియాటిక్గా వచ్చి నేను ఈ రాష్ట్రంలో పుట్టాను, ఇక్కడే ఇండస్ట్రీ పెట్టాలని తిరుపతిలో ఇండస్ట్రీ పెడితే కార్పొరేట్ ఆఫీస్ కూడా పెట్టారు అమర్రాజు. వాళ్ళు భయపడిపోయి పారిపోయారు. మేము తప్పు చేసాం, హిస్టారికల్ మిస్టేక్ చేసాం, మేము రిస్క్ మిటిగేషన్ పెట్టుకోకుండా తిరుపతిలోనే పెట్టాం.